విజయవాడ వరద బాధితుల కోసం విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విరాళాలు ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నెల గౌరవ వేతనంతో పాటు కుటుంబ సభ్యులు ఇచ్చిన విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి ప్రశాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. భారీ వరదలతో విజయవాడ మహానగరం అతలాకుతలమైపోయింది. గతంలో ఎన్నడూ చూడనంత విధంగా నగర ప్రజలైతే మాత్రం భయభ్రాంతులకు గురవడం అయితే జరిగింది. అయితే ఈ వరదల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల ఈ వరదల్లో ఉన్న ప్రజలను అయితే మాత్రం చాలా చాకచక్యంగా అయితే మాత్రం వాళ్ళని రక్షించి వాళ్ళకి తక్షణ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే దీనందరికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్కి విశాఖలో ఉన్న నార్త్ నియోజకవర్గం మేము సైతం అంటూ ప్రజలు కదిలారు. అందులో భాగంగానే నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో అయితే మాత్రం ఇక్కడ ఎంతోమంది డ్వాక్రా మహిళలు అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సంబంధించి మనతో మాట్లాడడానికి నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, వరద బాధితుల్ని ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అనేది అందిస్తుంది. దానికి తోడు కేంద్రం నుంచి కూడా ఎన్నో సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది బీజేపీ పార్టీ తరఫు నుంచి. ఇప్పుడు నార్త్ నియోజకవర్గం నుంచి మేము సైతం అంటూ కూడా మీరందరూ కదిలారు. వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్కి కొంత అమౌంట్ డొనేషన్ చూడడం జరిగింది. సార్ ఎంత అమౌంట్ ఇప్పుడు మీరు ఇస్తున్నారు సార్? ఎంతమంది పార్టిసిపేట్ చేశారు సార్ ఈ ప్రోగ్రాంలో? ఇప్పుడు నార్త్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ముందు మిగిలిన వాళ్ళు మేము వస్తాము, మేము కూడా కొంత పార్టిసిపేట్ చేస్తామని చెప్పిన తర్వాత ఇమీడియట్గా నేను సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైతే మాకు 1 మంత్ జీతము ఎమ్మెల్యేగా వచ్చే అమౌంట్ అంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం జరిగింది. నాతో పాటు భారతీయ జనతా పార్టీ మొత్తం 8 మంది ఎమ్మెల్యేస్ ఉన్నాము. ఆ అమౌంట్ అంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒకటే నేను ఎప్పుడైతే ఎట్లాగా మనం చేశామో మా వైఫ్ వాళ్ళు 1 లక్ష రూపాయలు, అట్లాగే మా కుటుంబ సభ్యులు మదరు ఇంకా మా పిల్లలు అందరూ కూడా కొంత అమౌంట్స్ వాళ్ళు వాలంటరీగా వచ్చి ఇవ్వటం జరిగింది. దీంతోపాటు ఈరోజు నార్త్ నియోజకవర్గంలో సుమారు 45,110 మంది డ్వాక్రా మహిళలు మేము కూడా ఇస్తాము అమౌంట్ అనే ఉద్దేశంతో ఒక్కొక్క డ్వాక్రా మహిళ దగ్గర నుంచి 10 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద తీసుకుని టోటల్ 4,55,560 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వారు ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా పట్టుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారికి సహాయ నిధికి వరద బాధితుల నిమిత్తం అని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. సార్ గతంలో విశాఖకి హుదూద్ తుఫాన్ ఎలాగో ఇప్పుడు విజయవాడకి కూడా ఇలాంటి తుఫాన్లు వరదలు రావడం ప్రజలు అయితే మాత్రం భయభ్రాంతులకు గురయ్యారు సార్. కానీ అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు ప్రజలకి. ఇలా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించింది సార్ విజయవాడలో? అది ఇదివరకు విశాఖపట్నంలో హుదూద్ సైక్లోన్ వచ్చినప్పుడు సైక్లోన్ ఒక 2 డేస్ వచ్చి తర్వాత రిలీఫ్ ఆపరేషన్స్ కొనసాగినాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత అద్భుతంగా ప్రజల్ని కూడా అందరినీ కలుపుకొని అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, చాలా బాగా సహాయ సహకారాలు చేయటం జరిగింది. ఇప్పుడు విజయవాడలో ఏంటంటే వర్షం వలన లేకపోతే వరద వచ్చిన వలన అక్కడ లోపలికి వెళ్ళడానికి ఇబ్బందికరమైన సిచ్యువేషను, సుమారు 6-7 రోజులు నడిచి వెళ్ళేదానికి అవకాశం లేనప్పటికీ కూడా మొత్తం టోటల్గా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి 10 రోజుల కాలంలో టోటల్ నార్మల్సీని తీసుకువచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అట్లాగే అక్కడ ఉన్న మంత్రులకి, ఎమ్మెల్యేస్కి, అధికారులకి, అట్లా పోలీస్ యంత్రాంగానికి, ఇంకా వాలంటరీగా వచ్చి రాజకీయ పార్టీలకి అతీతంగా కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు. వారందరూ చేసిన సహాయం వలన ఈరోజు విజయవాడ నార్మల్సీకి వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఏదైతే దూర ప్రాంతాల్లో ఉన్నారో విశాఖపట్నం ఇంకా ఇతర డిస్టెన్స్లో ఉన్న వలన వీరందరూ వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి అక్కడ సహాయం అందించడం కష్టం కాబట్టి వారందరూ కూడా కలిపి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఈరోజు 45,000 మంది ఇండివిజువల్స్ మేము కూడా చేస్తామని చెప్పి వారు కూడా ఇక్కడికి మాకు వచ్చి సహాయ నిధి కింద ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిందిగా కోరుతూ మాకు ఇచ్చిన చెక్కుల రూపంలో ఇచ్చారు. అవన్నీ కూడా మేము పట్టుకుని వెళ్ళి ఇస్తాము. ముందుగా డ్వాక్రా సంఘాలకి, డ్వాక్రా మహిళలకి అందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటాను. సార్ భారీ వరదల కారణంగా పంట నష్టాలు జరుగుతున్నాయి, మరొక పక్క ఆస్తి నష్టం కూడా చాలా జరిగింది. దానికి సంబంధించి కేంద్రంతో ఏమైనా చర్చా సమావేశాలు ఏమైనా జరిపారు సార్? కేంద్రం ఎలా స్పందించింది సార్ విజయవాడ? కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వారు రావటం జరిగింది. వారు కూడా సీఎం
చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి చూడటం జరిగింది. మా అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి గారు కూడా వారితో పాటు ఉన్నారు. సో అది ఒకటే కాకుండా అది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషను. ఇప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందాన్ని పంపిస్తుంది. ఆ బృందం మళ్ళీ వెరిఫై చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేసి వారు ఇస్తారో దానితోటి చూసుకుని పెద్ద ఎత్తున సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు బోట్స్ అవన్నీ తెచ్చిన వల్లనే మనకి ఇంత తొందరగా ఆ పెద్ద ఏదైతే గండి కొట్టేసిందో దాన్ని పూడ్చడం జరిగింది. సార్, ఈ భారీ వరదలు ముందు నుంచే వస్తున్నాయని చెప్పి వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నా సరే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంత ఆస్తి నష్టం జరిగింది, ఇలా ప్రజలు నష్టపోవాల్సి వచ్చిందని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరుగుతుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? వారికి ఇంకా పనిపాటు ఏం లేదు. వాళ్ళకి ఊరికే ఏదో వాళ్ళకి ఏదైనా సాయం చేసే మనసు వాళ్ళకి ఉండదు. సాయం చేసిన వాళ్ళని నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్పిన మాటలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇల్లుని నిర్మించడానికి మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ ఇళ్ళనన్నిటిని ఆఫ్ చేసేసి ఇప్పుడు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు డబ్బులు కట్టేశారు. కొంత అమౌంట్ బ్యాంకులో లోన్స్ శాంక్షన్ అయిపోయినాయి. ఆ లోన్స్ ఏమో ఇప్పుడు వాళ్ళకి ప్రతి నెల 3,600 రూపాయలు వాళ్ళకి వడ్డీ కింద డిడక్ట్ అయిపోతుంది. ఇల్లు లేదు, ఇల్లు కట్టిన పాపాన్ని పోలేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి సర్వనాశనం చేసిన వ్యక్తి గురించి మనం మాట్లాడటము అంత కరెక్ట్ కూడా కాదు. నదిలో బోట్లు ప్రవాహంతో కొట్టుకురావడం కూడా ఇది కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలోనే మేము భావిస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా ఆరోపణలు ఉన్నాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరుగుతుంది సార్. దాని మీద ఎలా చూస్తారు? ఇప్పుడు దొంగ అంటే ఏం చెప్తాము? ఇప్పుడు దొంగతనం చేసింది ఎవరు అనేది నిర్ణయిస్తారు. ఇప్పుడు ప్రభుత్వము ఏదైతే పోలీస్ యంత్రాంగం ఉందో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇది కుట్రపూరితమైన చర్య అని చెప్పి తెలపడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఇన్వెస్టిగేషన్స్ పూర్తయిన తర్వాత ఎవరు దీని వెనకాల ఉన్నారు అనేది తేలుతుంది. సో తప్పనిసరిగా అప్పుడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం కదా. నార్త్ నియోజకవర్గ ప్రజలైతే మాత్రం మేము సైతం అంటూ వరదలో ఉన్న బాధితులకైతే మాత్రం తమ వంతు సహాయం అయితే అందించడం జరిగింది. విశాఖ జిల్లా నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యేకి అయితే మాత్రం వాళ్ళు కూడబెట్టిన 4,50,000 యొక్క డబ్బుని చెక్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా మేము పంపిస్తామని విష్ణుకుమార్ రాజు గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, BBC ఆన్ టీవీ, వైజాగ్.